అన్నగారి కీర్తి అవనియందు నిలిచి విస్తరించనోయి వినుతికెక్క రాజకీయముందు రాణకెక్కెను గదా నందమూరి వంశ నాయకుండు. విద్య కొరకు తాను విజయవాడను చేరే విశ్వనాథ వారి పేరు నిలిపే వారి తేరెనోయి ఆడవేషములందు నందమూరి వంశ నాయకుండు. ఆంధ్రదేశమందు ఆరాధ్య దైవంబు విశ్వనాయకుండు విఘ్నుడితడు. అనతి కాలమందు అధికారమును పొందే నందమూరి వంశ నాయకుండు. చరితకెక్కనోయి చైతన్య రథముపై పర్యటించతాను భారమునక తెలుగుదేశముందు వెలుగులు జిమ్మరా నందమూరి వంశ నాయకుండు. పేద ప్రజల కండ పేదల మది నిండ పేద ప్రజల కండ పేదల మది నిండ పేదవాడి గుండె ప్రేమతోడా నింపినట్టి రాజు నిండు పుణ్యమిరేడు నందమూరి వంశ నాయకుండు. ఇందిరమ్మ చూడ ఎగతాళి చేసెను రాజకీయలేమి రామరావు. త్రిప్పి కొట్టినోయి తిరుగుబాటును తెచ్చి నందమూరి వంశ నాయకుండు. ఆత్మగౌరవము అమెరికా దేశంను అంతవరకు వెళ్ళిన తన కీర్తి తెలుగు భాష కొరకు తెంపును చూపెని నందమూరి వంశ నాయకుండు. నమ్మకమ్ము తోడ నాదెండ్ల భాస్కరు ముఖ్యమంత్రిగాను ముప్పు తెచ్చే అట్టి మోసగాన్ని గట్టిగా ఎదిరించే నందమూరి వంశ నాయకుండు. తల్లి భాష కొరకు తల్లడిల్లనితడు తెలుగు భాష కొరకు తెగువ చూపి అమలు చేసనోయి అధికార భాషగా నందమూరి వంశ నాయకుండు. స్వచ్ఛమైన బ్రతుకు 12 మందికి జన్మనిచ్చనోయి జాతిరత్నం. జయము కలుగునట్లు జయకృష్ణత పుట్టే నందమూరి వంశ నాయకుండు. ఈ పద్యాలు ఒక కవి పత్తిపాటి రమేష్ నాయుడు గారి కలము నుండి జాలువారిన నందమూరి తారక రామారావు పైన పద్యాలు. ఇవి రత్నాలు, మణులు, మాణిక్యాలు. లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి.